జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. గోపి గారు లేరా అండి? లేడమ్మా. నువ్వెవరు? నేనా? నేను అతను స్నేహితుడు. చిచి, అతను నాకు స్నేహితురాలు. చిచి కాదండి, అతను నాకు పరిచయస్తుడు. ఆయన మీకు అమ్మగారు కదండి? వాడు నాకు అమ్మ కదమ్మా, నేనే వాడికి అమ్మ. నా ఉద్దేశం కూడా అదే. నమస్కారం అండి, కూర్చోండి. మీకోసమే ఇది తెచ్చానండి, కూర్చోండి. సంతోషం అమ్మా. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళారండి? వచ్చే వారం వాడి పెళ్లి కదమ్మా, అందుకని కొత్త బట్టలు కొనుక్కుని ప్రెస్ నుంచి శుభలేఖలు తీసుకొద్దామని వెళ్ళాడు. పెళ్ళా? ఏమ్మా అలా అడుగుతున్నావు? అబ్బే ఏం లేదు. నాకు మీ ఇద్దరి విషయం మా వాడు చెప్పాడులేమ్మా. చెప్పేశారా? అంతా చెప్పేశారా? ఆహా, అంతా చెప్పాడు. తను ఛాలెంజ్ చేసిన సంగతి, బాత్రూమ్ లో తలంచిన సంగతి, మేమిద్దరం ప్రేమించుకున్న సంగతి అంతా చెప్పేశారా? వాడు చెప్పలేదమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పావు. ఏమిటండి మీరు అనేది? పోలీస్ ఆఫీసర్ తల్లిని ఎదట వాళ్ళ నుంచి నిజం రాపట్టడం నాకు అంత కష్టమేం కాదు. ఇంతకీ నీ పేరేమిటమ్మా? రేఖ. మీ నాన్నగారు ఏం చేస్తారు? జైలు సూపర్ జగన్నాథం గారే మా నాన్నగారు. జగన్నాథం కూతురువా నువ్వు? ఏమిటి అలా అడుగుతున్నారు? అబే ఏం లేదమ్మా. ఎందుకమ్మా నిజం దాచాలని ప్రయత్నిస్తావు? బాబు, నేను ఇప్పుడే జగన్నాథం గారి దగ్గర నుంచి వస్తున్నాను. ఆయన నాకంతా చెప్పారు. చెప్పేశాడా? ఆహా, అంతా చెప్పేశారు. చేతులెత్తి దండం పెట్టినా, న్యాయం చేయమని దీనంగా ప్రార్థించిన, కేవలం సాక్ష్యాధారాలు లేవంటూ పట్టించుకోని సంగతి, నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన విషయం నీతో చెప్పేశాడా? ఆయన చెప్పలేదమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పావు. పోలీస్ ఆఫీసర్ని అవతల వారి నుంచి నిజం రాబట్టడం నాకు పెద్ద కష్టం కాదమ్మా. నాకు ప్రమోషన్ వచ్చే సంగతి నీకు చెబుదామని వచ్చాను. కానీ ఇప్పుడు నీకు న్యాయం చేయని వ్యక్తిని ముందుకొచ్చి చేతులు జోడించి దయచూపని ప్రార్థించేలా చేస్తాను. వద్దు బాబు. రేఖ, నాతో రా. ఎస్ జగన్నాథం హియర్. ఎవరు? ఇన్స్పెక్టర్. ఏమిటి విశేషం? నమ్మలేకపోతున్నాను. ఒక ఆడపిల్ల ఒక మగాన్ని రేపు చేయడమా? ఎలా కుదురుతుంది? కుదిరిందని అతను కంప్లైంట్ ఇచ్చాడు, చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది. మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు? పీపీ గారు, బాబు ఇవి నక్షత్రాల్లో ఉన్నాయి. డాక్టర్, ఆమె నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో ఆమె చేతుగోళ్లు నా భుజంలోకి దిగబడ్డాయి. కావాలంటే నా పేక మీద చూడండి, దంతక్షతాలు కూడా ఉంటాయి. అవును డాక్టర్, పెళ్లి కావలసిన వాణ్ణి, ఆస్కలిత బ్రహ్మచారిని, నీకు తమ్ముళ్ళంటి వాణ్ణి నా మానాన్ని దోచుకోవద్దని ఎంత బ్రతిమిలాడినా, ఎంత ప్రాధాయపడినా ఆమె నా మాట వినిపించుకోకుండా. ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా? చాలా విచిత్రంగా ఉందే. అదెలా సాధ్యం? ఎలాగంటే ఆ సృష్టి కార్యం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు. నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టి కార్యం జరగదనే చెప్పాలి. నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే బలాత్కారం కింద రాదే. లాయర్ గారు, అరిటాకు లాంటి నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చెక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం. ఇన్స్పెక్టర్, మీరు ఫోన్లో చెప్పిన నిజానా? అవును సార్, పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి. వాట్ రబిష్ టాకింగ్? అయ్యా, ఈయన భుజాల మీదున్న నక్షత్రాలతోనూ ఈయన పీక మీదున్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్లు పళ్ళు పరికించి చూడగా ఎంత ట్యాలీ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చేయటం ఏంటి? సార్, పీకే నాలాంటి పెళ్లికి ఎదిగిన కొడుకుండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి. పెళ్లి కాని పవిత్రమైన అస్కలిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది, సమాజంలో ఎలా బ్రతికేది? కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అవును బాబు, ఆ పిల్ల అబ్బాయి మీద కురికి చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోసిపోయిందండి. ఈ అబ్బాయి అరుపులు, ఆ తుప్పలు కదిలిపోవడం నా కళ్ళలో చూసామండి. ఈ రోజుల్లో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి. ఏమిటమ్మా ఇది? నిజమా? అవును డాడీ. కర్మ, ఎందుకు చేసావాలంటే పని? డాడీ, యాపిల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. ఆవేశంలో అలా రెచ్చిపోయాను.
జరిగిన దానికి నన్ను మన్నించండి. ఒక కన్నె పిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచురాల్ని వదిలిపెట్టాను. ఏమైనా సరే కోర్టుకి ఇడుస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సాక్షులు రండి. గోపి, అరే మీరా? చెప్పండి. అదే బాబు, అమ్మాయి మీద నువ్వు ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే. దాందే ఉందండి, నేను విత్డ్రా చేసుకుంటాను. కానీ చూసిన సాక్షులు ఊరుకోరే. వాళ్ళను కూడా ఎలాగో ఒప్పించి. నిజమే, కానీ రాకరాకొచ్చి ఒక్క కేసుని మా లాయర్ వదులుకోడే. లాయర్దే ఉందిరే గోపి, అతనికి కావాల్సిన డబ్బు ఇచ్చేద్దాం. ఇవ్వచ్చు అనుకోండి, కానీ పత్రికా విలేకరులు కూడా చూశారు కదా. నువ్వు ఒప్పుకుంటే. నేను ఒప్పుకోను కదా. గోపి, నీ మాటలను బట్టి చూస్తుంటే నన్ను ఎలాగైనా బజారు కొలాగాలనుకుంటున్నావని అర్థమవుతోంది. నేను నీకేం అన్యాయం చేశాను? మీరు అన్యాయం చేసి నాకు కాదు, అదిగో అటు చూడండి. ప్రపంచంలో ప్రతి ప్రాణిని ప్రేమగా మమతగా చూసుకునే ఆ కరుణామూర్తికి నువ్వు అన్యాయం చేశావు. 20 సంవత్సరాల క్రితం చట్టానికి ప్రతినిధిగా ఒక పల్లెటూళ్ళలో నువ్వు పనిచేస్తున్నప్పుడు దీనంగా నీ ముందుకి స్త్రీ వచ్చింది. మోదుబర్ల దౌర్జన్యం నీతో చెప్పుకుని న్యాయం చెయ్యమని, తనని కాపాడమని కన్నీళ్లు పెట్టుకుంది. కాని డబ్బున్న వాళ్ళ కమ్ముడు పోయిన నువ్వు సాక్ష్యం లేదు, రుజువు లేదు, ఆధారం లేదు, ఆమెను నిర్లక్ష్యం చేసావు. ఆనాడు నువ్వు చేసిన నిర్లక్ష్యమే ఒక నిండు కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. ఆమెని వీధిని పడేలా చేసింది. నేను ఎక్కడో ఎప్పుడో సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు 1,00,000 కేసులు వచ్చుంటాయి. ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? మిస్టర్ జగన్నాథం, నేను చెప్తున్నా నా తల్లి గురించి. కేవలం సాక్ష్యం లేదన్న కారణంగా ఆమెను నిర్లక్ష్యం చేసి అన్యాయం చేశావు. అందుకు ఇప్పుడు నువ్వు ఆమెకు క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పకపోతే నీ కూతురు మీద కేసు వేస్తాను, కోర్టుకు లాగు. బాబు, ఏమిట్రా ఇది? ఆయన నీ పై అధికారి, ఆయనతో నువ్వు ఇలా ఘర్షణ పెట్టుకుంటే ఎలా? అమ్మా, ఈయన పై అధికారే కావచ్చు, ప్రెసిడెంట్ స్టేట్సే కావచ్చు, కానీ ఇక్కడ అన్యాయం జరిగింది నా తల్లికి. బ్రహ్మరుద్రాలు దిగొచ్చినా సరే ఈయన క్షమాపణ చెప్పుకుని తీరాలి. ఆల్ రైట్. మీకు మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నన్ను క్షమించమ్మా. సార్, ఏంటిది బలిలాగా? బల్లిలా కాదు పిల్లోడా, ఈ దేశం ఎలాగో నా మీద రేపిస్టని ముద్ర వేసింది. ఇక నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. కనీసం నిన్నొక్కసారన్నా రేప్ చేస్తే ఆ తృప్తైనా మిగులుతుంది. ఏంటి, నువ్వు నన్ను రేప్? ఏమిటిది, కొంపదీసి నిజంగా రేప్ చేస్తావా? అవును, ఇక్కడే ఇప్పుడే. చూడు, ఒక ఆడపిల్ల ఒక మగవాడిని రేప్ చేయటం అంటే అంత సులభం కాదు. దానికి తగినంత బలం కావాలి. బలం కావాలంటే ఏం చేయాలి? అది ఊరపిచ్చుకో లేహ్యాన్ని బాగా తినాలి. ఊర పిచ్చుకలేహ్యమా? తర్వాత మదన కామరాణి భస్మాన్ని నీళ్ళలో కలుపుకుని తాగాలి. తర్వాత తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, యోగాసనాలు వేయాలి, బస్కీలు తీయాలి, దండీలు తీయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు బోల్డ్ అంత బలం వస్తుంది. ఆ తర్వాత రేపు చేసుకోవచ్చు. రామమూర్తి, రామమూర్తి,
పోలీస్. ఈ జైల్లో ఏదో కుట్ర జరగబోతుంది. ఏమిటో అర్థం కావడం లేదు. అక్కడక్కడ సెంట్రల్ స్పెషల్ పడి ఉంది. అందుకే మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉండమను. దండకోట్లే ఆ రివాల్వర్ తీసుకుని మీరు కాల్చి మన ఇద్దరం పారిపోదాం. దండకోట్లే వీడు బయటికి వెళ్తే మళ్ళీ ఘోరాలు తగ్గుతాయి. ఆ రివాల్వర్ ఇవ్వు. ఈ గొడవ అయితే కాకుండా మెయిన్ గేట్ కూడా పగలగొట్టి పారిపోతున్నారు. దండగొడ్లి ఇంత దాడి జరగడానికి కారణం ఆ భీమరాజే. వాడు తప్పించిపోవడానికి వీల్లేదు. మిగిలిన వారి విషయం నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ భీమరాజు విషయం చూడు. అవసరమైతే వాడిని కాల్చేయని చంపు. అంతేగాని వాడిని తప్పించుకుపోలేవుకో. ఇదిగోనే బాబా రాజా.
ఎవరైనా తప్పించాలని మీరింత దారుణం చేశారో వారి శవం ఇదిగో నా చేతుల్లో ఉంది. మర్యాదగా లొంగిపోండి. థ్యాంక్ యూ. ఆ పిస్టల్ ఇవ్వు. మై పిస్టల్ ప్లీజ్. అందరూ దొరికిపోయారా? మన శత్రువులంతా చచ్చిపోయట్లే. మన శత్రువుల? నీ శత్రువులా నా శత్రువులా? చట్టానికి శత్రువులు. నేను చట్టానికి శత్రువునే. అఫ్ కోర్స్ శత్రువుకి శత్రువు మిత్రుడవ్వాలి. అది కూడా చూసుకోకుండా మాకు సాయం చేశావు. థ్యాంక్స్. నీ వల్ల ఈ జైలుకు మంచి పేరు వస్తుంది. మా గోపి గారికి బంగారు పథకం కూడా రావచ్చు. ఆ లెక్కన నాకు 23 బంగారు పథకాలు రావాలి. ఇంతకన్నా పదునైన ఆయుధంతో నేను 23ని చంపాను. అది వేరు ఇది వేరు. ఇప్పుడు చంపింది ఒక బందిపోటుని. రెండిటికి సంబంధం లేదు. ఉంది జైలర్ ఉంది. ఆఫ్టర్ ఇది నువ్వు నిర్మించుకున్న జైలు. ఈ 4 గోడల జైలుకే ప్రమాదం వచ్చేసరికి నీ చేత్తో నువ్వే స్వయంగా ఈ ఆయుధాన్ని నా చేతికిచ్చావు. శత్రువుని చంపమన్నా. ఇదే శత్రువులు బయట ప్రపంచంలోనూ ఉన్నారు. పేదవాళ్ళని జలగల్లా పీక్కు తినేవాళ్ళు. వాళ్ళనే నేను చంపింది. నీది విత్తనవాదం. ఇలా వాదించడం చట్ట విరుద్ధం. ఓ ఈ చట్టపు శేషమోపడి కొట్టుకుంటున్నా. నీ విచక్షణ జ్ఞానం మీద నాకు నమ్మకం ఉంది. నీకు ఆలోచించగలిగే శక్తి ఉంది. ఓ భారతదేశ పౌరుడా, ఆలోచించు. చట్టం పరిధిలో ఒక దుర్మార్గుని చంపినందుకు బంగారు పథకం, న్యాయం పరిధిలో కొందరు దుర్మార్గుల్ని చంపినందుకు పూరి శిక్ష. రెంటిలో ఏది సరైనదో ఆలోచించు. పతిపాట ముందు దరిద్రంగా తుమ్మపోతే నీ నోటికి మాట్లాడటయ్యా. ఇదిగా నా తుమ్ముని తిట్టబాకండి. అది ఎంత జయప్రదమైంది అంటే శ్రీరామనవమికి దసరా పండక్కి మైకులు పెట్టి తుమ్మించుకుంటారు నా చేత. అబ్బా ముందు నీ తుమ్ము చరిత్ర కట్టి పెట్టి ఇస్తాడికి రావయ్యా మగడ. ఆ జైలర్ గోపిగానే ఏ అమావాస్య నాడో లేపెత్తే ఇప్పుడు ఈ గోడ ఉండకపోను కదా. గోపి అంటే గుర్తుకొచ్చింది. ఇదిగో కాపు గారు, నేను చెప్పేది కాస్త వినండి. జైలర్ గోపికి ఖైదీ గండ్రగొడ్డలకి చాలా దగ్గర పోలికలున్నాయి. మరి ఇంతకాలం ఆ సంగతి చెప్పేవాడి జగన్నాథం పీనుగులు బుద్ధాన్ని ఎత్తుకుని ముట్టోళ్ళగా ఓట్లు అడుక్కునేటట్టు మాత్రం చేశావు. ఇందులో నా తప్పే ఉంది దామోదరం గారు. మనం ఊహించని విధంగా మన ప్లాన్లన్నీ ఆ గోపి తారుమారు చేసేశాడు. చర్లబాయ చొప్పతింటూ జరిగిపోయిందేదో జరిగిపోయింది. ముందు వాళ్ళిద్దరికి కనెక్షన్ ఏమైనా ఉందేమో కనిపెట్టాయి. దాంతో ఆ గోపికని ఉద్యోగం నుంచి పీకిచ్చేద్దాం. ఆ తర్వాత ఆ గండ్రగడ్డలు కాటి సంగతి చూద్దాం. ఓ పని అయిపోద్ది. ఏమిటిలా వచ్చారు? అబ్బే ఊరికే చూసిపోదామని. అది సరేనమ్మా. జైల్లో ఏ దొంగ విధవకి ఏ చిన్న కష్టం వచ్చినా కన్నతల్లిలా కాపాడుకుంటుండేదానివి. మరి ఆ విధవను మాత్రం పట్టించుకోవటం మానేసేమిటి? ఎవరి గురించి మీరు చెప్పేది? అదేనమ్మా, మొన్న జైలు గొడవల్లో మీ వాడిని రక్షిస్తూ దెబ్బలు తిన్నాడే గండ్రగొడ్డలుగాడు. వాడు పాపం జ్వరంతో పడున్నాడు. అయ్యో పాపం, నిజంగానా? కానీ అతన్ని చూడడానికి అనుమతి లేదని మా వాడు. అదేం లేదమ్మా, మొన్న జరిగిన గొడవల్లో అతను అధికారులకు చాలా సాయం చేశారు కదా. అందుకని అతని మీద నా కట్టుదిట్టాలు కొన్ని సడలించేశాం. వెళ్ళి చూడొచ్చు. ఆహా. అన్నట్టు గోపి ఇంట్లో లేడమ్మా? లేడండి, బయటకు వెళ్ళాడు. నాకు టైం అయింది, నేను వస్తాను. బాబు, నువ్వే కదూ గండ్రగొడ్డలివి? అవును. ఎవరు నువ్వు? నువ్వు ప్రాణాలు కాపాడిన గోపి తల్లిని బాబు. ఉరి ఖాయమైతే నా ప్రాణాలు తీయవలసిన ఆఫీసర్ గోపికి తల్లివా? ఎందుకొచ్చావు? నీకు జ్వరం వచ్చిందని తెలిసింది. నాకు చేతనైన సాయం చేద్దామని వచ్చాను. పీకలు కోసి ప్రాణాలు తీసే ఈ రాక్షసుడికి నీ సాయం నీ ఉపకారం అనవసరం.
నేనిప్పుడెవ్వరినీ చూడదలుచుకోలేదు. వెళ్ళిపో. అదేమిటి బాబు, ప్రేమగా మమతగా నేను మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదన్నట్టు అలా అంటున్నావు? శాశ్వతంగా పోయే మనిషి బంధాలు తెంచుకోవాలే తప్ప పెంచుకోకూడదు. మరిచిపోయిన ప్రేమ మమత మళ్ళీ నువ్వు రుచి చూపితే బ్రతుకంటే ఆశ, చావంటే భయం నాలో కలగచ్చు. అది నాకిష్టం లేదు. అందుకే వెళ్ళిపోమ్మంటున్నాను. వెళ్ళు. అది కాదు బాబు. పొమ్మంటే మతిలేందాలా మాట్లాడతావే? పో. పోతాను బాబు. నేరస్తుడువైనా మనసున్నవాడివి, మనిషివి అనుకున్నాను. అందరూ నా బిడ్డలు అనుకునేదాన్ని కనుకే నిన్ను ప్రేమగా పలకరిద్దామని వచ్చాను. కానీ నువ్వు రాతి మనిషివి, రక్తం తాగే రాక్షసుడివి, అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖుడివి. అమ్మా, అంత మాట అనకమ్మా. బాబు నువ్వు. నేనమ్మా నీ రాముని. బాబు రాము, నువ్వు నువ్వు నా బిడ్డవే. ఒరే రాము, నేరస్తుల్లా ఊరు శిక్ష పడి జైల్లోకి ఎలా వచ్చావురా? ఈ పరిస్థితిలో నిన్ను చూడాల్సి వచ్చిందా? అసలేం జరిగిందయ్యా? ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా రాము, ఎక్కడున్నావురా? చెప్తానమ్మా, చెప్తాను. దామోదరరావు గారికి ఏమైనా ఓటు, ఆంబోతు గుర్తుకి ఏమైనా ఓటు, ఆంబోతు గుర్తుకి ఏమైనా ఓటు, దామోదరరావు గారికి ఏమైనా ఓటు. ఓట్లు ఆడటానికి వస్తే ఇళ్లలో దూరి తలుపులేసుకుంటారేంటి? మనల్ని ఏమన్నా కుట్టోళ్ళు అనుకున్నారా, ముట్టోళ్ళు అనుకున్నారా? వాళ్ళని చూస్తే పారిపోరు సార్. ఉన్నంతలో దానా ధర్మాలు చేస్తారు. మనల్ని చూస్తే బందిపోడు దొంగలు అనిపించి ఉండాలి. అందుకే నార్మల్ ఈ ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన నాయకులు డాకు నాయుడులాగా కనిపించడం ఏంటయ్యా? ఏటా పెద్దకప్ప ఏంటోనయ్యా, నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. వెనకటి రోజుల్లోనే క్యాండిడేట్ని తీసుకొస్తే మేళతాళాలతో బ్రహ్మాండంగా రిసీవింగ్ చేసుకునేవారు. మరి నువ్వు మానభంగాలు చేయడానికి వచ్చిన దుర్మార్గుల్లా కనపడనావో ఏంటో తలుపులు మూసుకుంటున్నారు. ఓ పని చేద్దాం ఏంటి? వెనక వైపుగా వెళ్ళి గోడలతో కోట్లాడుతాం. అప్పుడు ఖచ్చితంగా బంతిపోటీ అనుకుంటారు. నేను దానికన్నా గొంతెత్తి దీనంగా ఏడ్చి అడుక్కోవటమే ఎండెన్గా ఉంటది. అమ్మలారా, బాబులారా, ఓట్లు దానం చేయించండి బాబు. పాపం పదవి లేక మా దామోదరం బాబు నకనకలాడిపోతున్నాడు. మీ ఇంట్లో ఓట్లన్నీ మాకే ధర్మం చేయండి బాబు. అడుక్కుంటాం అంటే మరీ అలా ముట్టోళ్ళగా అడుకుంటాం కదయ్యా. నువ్వు ఆపు. పెద్దలారా, మీ పవిత్రమైన ఓటు నాకే అనగా ఈ ఆంబోటుగా వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ. ఎందుకు గెలిపించాలి? నాయకుడుగా ఈ పేద ప్రజలకు నువ్వు ఏం చేశావని నిన్ను గెలిపించాలి. వాళ్ళ కష్టాలు గమనించావా? వాళ్ళ కన్నీళ్లు తుడిచావా? వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నావా? ఏం చేశావు వాళ్ళకి? పెద్దలారా, నేను ప్రజాసేవకుణ్ణి, అంటే మీ పనోణ్ణి. మీకు సాయం చేసే నాకు ఓటేయాలి, నన్ను గెలిపించాలి. అంచేత మీరు అందరూ లోపల రండి, ఇళ్లలోంచి బయటికి రండి. నువ్వు పిలిస్తే వాళ్ళు రారు దామోదర్రావు. నువ్వు పిలిస్తే వస్తారా? వస్తారు. ఈ పల్లెలో మొదలైన ఈ పిలుపు దేశమంతా విస్తరిస్తుంది. పల్లె పల్లెలోనూ వినిపిస్తుంది. ప్రతి ఇంటి తలుపు తడుతుంది. ఆ పిలుపు కొండ లోయల్లో ధ్వనిస్తుంది, గుండె లోతుల్లో ప్రతిధ్వనిస్తుంది. పిల్ల, పాప, ఆడ, మగ, చిన్న, పెద్ద అందరినీ ఆ పిలుపు వెనుతట్టి లేపుతుంది. ధైర్యం చెప్పి కదిలిస్తుంది, దారి చూపి నడిపిస్తుంది. మరో ప్రపంచానికి పదండి అంటూ ముందుకు తీసుకెళ్తుంది. ఆశతో, ఆవేశంతో, బలమైన ఆశయంతో ప్రవాహంలాగా, ప్రళయంలాగా సాగొచ్చే ఆ జన ప్రవాహపు ఉప్పంలో నీ కుటుంబ రాజకీయాలు కొట్టుకుపోతాయి. ఆ పిలుపు ప్రపంచంలో నువ్వు గడ్డిపోతావా, ఎగిరిపోతావు. పెద్దలారా, మీరంతా నా వాళ్ళు. అటువైపుకి వెళ్ళకండి. అతనే ఆడి పేరు గొంటగొట్టలే. అలవాటు ప్రకారం చెట్లు నరికినట్టు నరికెత్తాడు. అంచేత మీరందరూ నా వైపుకి వచ్చేయండి. రండి. నీలాంటి వాళ్ళకే ఇది గండ్రగొడ్డలి దామోదర్రావు. వాళ్ళ కష్టాలు తీరేక ఈ గొడ్డలే వాళ్ళ పొలాలకు నాగలవుతుంది.
నీ బలం బలగం చూపించి ఈ ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనుకుంటే ఈ కొట్టలే నీ గుండెల్లో కొలుపు అవుతుంది. జాగ్రత్త. ఇదిగా అసలు ఓటర్లు ఇలా తెలివి మీరిపోవటానికి ఆ గండ్రగొట్లగాడే కారణం. తనేదో ఈ కలియుగాని కలికి అవతారం అనుకుని అన్యాయం అధర్మం అంటూ పెద్ద పెద్ద కోతలు కొత్తన్నాడు. మంచి ఐడియా ఇస్తాను, దగ్గర రండి. ఎరా మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించరా అంటే మొండికెత్తారా? అందుకే అటుకొచ్చి కుళ్ళబోటు చేయడం జరిగింది. అయినా పక్కన వెళ్ళరా నాకు తెలియకడుతాను. నా గుర్తు మీద ముద్ర గుద్దు పడేస్తే మీ సొమ్మేం పోతరా? అయ్యా, మన గుర్తు ఆంబోతు. దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పాయేమంటే ఇరిగిపోతుంది నాడు. అబ్బా, ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి? అసలు పాయింట్ కి రావాలి కదా. ఇదిగా మీరు వెనకడికి ఎప్పుడో నా దగ్గర చిల్లర అప్పులు తీసుకున్నారు. వడ్డీ చక్ర వడ్డీ ప్రకారం అవి అంటురోగంలా పెరిగి 100,000 1000 అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టు పట్టాను అంటే మీ కొంప గోడు చెంబు తప్పేళ మీ పిల్లని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా? నేను చెప్పినట్టు మా ఆంబోతుకి ఓటేస్తారా? ఆంబోతు నన్ను చూపెట్టావటయ్యా. ఆంబోతు గుర్తుకొని చెప్పయ్యా. తమరన్నా తమరు గుర్తున్నా ఒకటే సార్. అలాగా అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకో. ఈ ఒకటానికి వేయండి అయ్యా. మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ జోలికి వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోకండి. వాళ్ళని ఆలోచించుకొని అయ్యా మగడా. ఆలోచించుకోండి. మీకు ఓటేస్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ ఏగిపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసింది. మీరు చెప్పినట్టుగానే మేము మా వాళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. అది ఎండన్ గా ఉంది నీ మాట. అది కాదయ్యా, ఇప్పుడు అడ్డగా చెప్పి రేపు ఆ పోలు గదో దూరి ఎవరూ చూడలేదు కదా అని నా ఆంబోతులు తెలిసి మరో గాడ్ల మీద కుదిరితే నేనేమైపోవాలి? నేను ఒప్పుకున్నాయా. అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు. మీరంతా మా అంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి. పదండి. మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా అంబోతుకే ఓటేస్తామని చెప్పాలి. కానివ్వండి. లేదు బాబు, మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మేము మీ కోటేయం బాబు. అమ్మ నాయలారా, ఆఖరి క్షణంలో ఎంత అడ్డం తిరిగిపోయారా? ఏటయ్యా బతుకప్పు, ఈ పల్లెటూరు ఓట్లు పడబోతే ఇక మన పని చవరమే. ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఇదిగో బాబా 2-3 తుమ్ములు నా మొక్కను తుమ్మైనా సరే ఐడియా చెప్పయ్యా. ఇదిగో కొత్తగా కడుపైందల్లా ఊరికే కింద మీద అయిపోకు. ఈ రాజకీయాలు నీ కొత్తగా నాకు అలవాటే. అసలు మనకి ఓట్లేని పల్లెటూళ్ళని ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ నుంచే సరిపోయాలి. ఎట్టగయ్యా? చెరువు గట్లన్నీ తెగ్గొట్టేసి పల్లెటూళ్ళని ముంచేసామనుకో, మనకు ఓట్లేని వాళ్ళంతా నీళ్ళలో పడి కొట్టుకుపోతారు. 2-3 రోజుల్లో ఇట్లా జరిగిందంటే మిగతా వాళ్ళంతా భయపడి చచ్చినట్టు మనకే ఓట్లేస్తారు.
కఠినాత్ములకు శాపమై నరరూప రాక్షసుల తక్షకుల భక్షకుల తలలు నరికే గంటగొడ్డలే అస్త్రమై కదిలింది కదిలింది కల్కి అవతారము. ఇది మా అరుణారుణ ఆహ్వానము. ఇది పేద హృదయాల సన్మానము. హృదయ నయనాలలో రుధిర బాష్పాలతో ఇదే మా తర్పణం. కదిలింది కదిలింది కల్కి అవతారము. నీరాకతో ఆశ మారాకు తొడిగింది. నీ చూపు సరికొత్త సూర్యుణ్ణి చూపింది. ఈ భయహస్తమే కన్నీరు తుడిచింది. నీ వెచ్చనోదార్పు ప్రాణాలు పోసింది. విడిపోకు నమ్మింక విష్ణువర్ధనుడా, సుడిగాలి వైరార శత్రుమర్ధనుడా. కదిలింది కదిలింది కల్కి అవతారము. కుంగిపోయిన శక్తి నింగినంటాలి. కూలిపోయిన గుడిస తిరిగి కట్టాలి. శిథిలమైన ఊరు మిథిల కావాలి. మట్టిలోనే నేడు మనిషి పుట్టాలి. ఆ మట్టిలో తాను మణులు పండించాలి. నీ అండనే ఉంది గండాలు దాటాలి. నీ గొడ్డలే పట్టి స్వార్థాన్ని నరకాలి. విజయీ భవ దిగ్విజయీ భవ హే కల్కి అవతారమా. అంతేనమ్మా, మానవత్వం మర్చిపోయిన మనుషులకు మాటలు లాభం లేదు, తూటాలు తప్ప అనుకున్నాను. అధికారం చేజిక్కించుకున్న అన్యాయాల్ని అరికట్టడానికి అహింస పనికిరాదు, ఆయుధం తప్ప అనుకున్నాను. అభాగ్యులైన అనేక మంది పేదల కోసం నేను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న నన్ను నేరస్తుడని ముద్ర వేసి ఇక్కడ బంధించారమ్మా. బాబు, ప్రతి మనిషి గుండె ఒక గుడైతే నువ్వు కొన్ని కోట్ల గుళ్లల్లో కొలువుండే దేవుడు అయ్యావన్నమాట. ఎంతో మంది తల్లులు చెల్లెళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నా నీకు దగ్గరగా ఉండే ఇంతకాలం నిన్ను చూడలేని దౌర్భాగ్యరాలనయ్యాను నేను. అలా అనకమ్మా, కావాలనే నీకు కనిపించకూడదనుకున్నాను. అంటే అంటే నేను ఇక్కడే ఉన్నట్టు నీకు తెలుసా బాబు? తెలుసమ్మా,
తమ్ముని చూసిన మరుక్షణంలోనే వాడిని గుర్తించాను. నువ్వు వాడి దగ్గరే ఉంటావని ఊహించాను. మరి అమ్మని చూడాలని, అమ్మా అని పిలవాలని అనిపించలేదా బాబు? అనిపించింది. తమ్ముడికి నిజం ఎక్కడ తెలుస్తుందోనని గుండె రాయి చేసుకున్నాను. బాబు, అవునమ్మా, ముళ్ళు రాళ్ళు ఉన్న దారిలో నడిచి నడిచి ఎదురు దెబ్బలెన్నో తిని నువ్వు నేను మనసును మొండిగా మార్చుకున్నావమ్మా. కానీ చల్లటి అమ్మ నీడలో అమాయకుడిగా పెరిగినవాడు తమ్ముడు. వృత్తిని దైవంగా, కర్తవ్యాన్ని జీవంగా భావించే మనిషమ్మవాడు. అలాంటి వాడికి తన సొంత అన్ననే వృత్తియాల్సి వచ్చిన రోజున అది విని తట్టుకోలేడమ్మా. ఈ నిజం వాడికి చెప్పనని నాకు మాటియమ్మా. నా నోటితో నేను చెప్పను బాబు, కానీ ఇక నుంచి నీ కోసం కలతపడే ఈ తల్లి మనసుకు మాటలు వస్తే మాత్రం నేనేం చెయ్యలేనురా. అమ్మా, గండ్రగూడెం చూడటానికి ఈవేళ నువ్వు జైలుకు వచ్చావంట? అవును బాబు, ఈ ఇంటి దీపాన్ని ఆరిపోకుండా కాపాడిన మనిషిని చూడాలనిపించింది. నేను చెప్పాను కదమ్మా, అతనికి నాకు పోలిక ఉన్నాయని. అన్నట్టు ఆ మనిషిని చూసాక నీకేమనిపించింది? దేవుడు గర్భగుడిలో బంధించబడ్డాడనిపించింది. అదేంటమ్మా? అదేరా, నీ ప్రాణం కాపాడినవాడు అంటే నాకు దైవంతో సమానమేగా బాబు. అతని ఆఖరి కోరిక ఏదైనా ఉందేమో తెలుసుకుని తీర్చరాదు? ఉరి తీసే ముందు ఎలాగో అడిగి తీరుస్తారమ్మా. అది చట్టం ఆనవాయితీగా చేసేది. నేను చెప్పేది అతని రుణాన్ని నువ్వు తీర్చుకోవాలనిరా. సరేనమ్మా, రేపే వెళ్ళి అడిగి చూస్తాను. కంట్రగొడ్లి, నీకేదో తీరాల్సిన కోరుకుందట. నువ్వు తీరుస్తావా? నా ప్రాణం కాపాడి నాకెంతో సహాయం చేసిన వాడివి. నేను ఎలాగూ నీ ప్రాణాలు కాపాడలేను, కనీసం నీ కోరికైనా తీరుద్దామనుకుంటున్నాను. ఏమిటో చెప్పు. ఇక్కడికి పడమట్న 100 మైళ్ళ దూరంలో కొత్తపల్లి అనే చిన్న ఊరుంది. అక్కడ అమ్మవారి గుడి వీధిలో రంగన్న, లక్ష్మి అనే దంపతులున్నారు. అప్పులు ఇచ్చే ఒక పెద్ద భూస్వామికి వాళ్ళు బాకీ పడ్డారని నిర్దాక్షిణ్యంగా ఆ పేద దంపతులకున్న ఒక్కగానొక్క బిడ్డని బానిసగా తీసుకుపోయాడా భూస్వామి. నువ్వు వెళ్ళి వాళ్ళు రాసిచ్చిన ఆ నోటు బూడిద చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. అదంత పని వెంటనే చేస్తాను, వస్తాను. కానీ ఒక్క షరతు. ఏమిటది? ఆ పని చేయటానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు, నీ అధికారం ఉపయోగించకూడదు, ఆయుధం ఉపయోగించకూడదు. చెయ్యగలవా? తప్పకుండా చేస్తాను. నాకు ఉరిశిక్ష పడేలోగా నువ్వు ఆ పని చేయాలి. అది విన్న తర్వాతే నేను కన్ను ముయ్యాలి. అంటే వారం రోజుల్లోగా దాన్ని నువ్వు సాధించుకురావాలి. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, వస్తాను. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. జనారణ్యంలో జంతువుల గురించి కొంతైనా నువ్వు తెలుసుకుంటావు. లక్ష్మి, ఏంటి అన్నం ముందెట్టుకుని? పసివాడి కోసమేనా? అవునండి, అలవాటు ప్రకారం 3 కంచాల్లో ముద్దలెట్టాను. ఆ తర్వాత తెలిసొచ్చింది చంటోడు మన దగ్గర లేడు కదా అని. అమ్మా లక్ష్మి. అన్నా, అన్నా, వచ్చేసావా అన్నా? పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నారు. అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కుకుంటున్నారు. నిన్ను చూస్తుంటే మాకెంతో సంతోషంగా ఉంది. రా అన్న, మాతో పాటు 4 మెతుకులు తిందువేనరా. రా అన్నా. అలవాటు ప్రకారం 3 కంచాలు ఎట్టాను. 3వ వాడిగా కడుపును పెట్టిన వాడి దగ్గర లేకపోయినా నువ్వు వచ్చా. కూర్చో అన్నా, కూర్చో. విషయం అంతా నాకు తెలిసిందమ్మా. అంతా తెలిసిందా అన్నా?
నేల తల్లి చల్లగా చూడకపోవటంతో కడుపు కూటి కోసం షావుకారు దగ్గర అప్పు చేశాం. అంతే, పంటలు వస్తున్నాయి, వెళుతున్నాయి, వడ్డీ తప్ప అసలు చెల్లు కావటం లేదు. దాంతో ఆ షావుకారు బలవంతాన బిడ్డని పశువు నీడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకు వెళ్ళాడు. ఈ పేదవాడలో ప్రతి తల్లి బిడ్డని కనేది ఆ షావుకారికి బలి ఇవ్వటానికి అన్నా, బలి ఇవ్వటానికి. బాకీ డబ్బుల కోసం పసివాణ్ణి తీసుకెళ్లిపోతాడా? ఎంతమందిని తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడా నీచుడు? రాస్కల్, నువ్వు మనిషివా పశువా? డబ్బు పేరు చెప్పి కన్నవాళ్ళ నుంచి పసివాళ్లను విడదీసి జాలి దయా లేకుండా మండుటెండలో వాళ్లతో పనులు చేయిస్తావా? ఇదిగా నేను వడ్డీ వ్యాపారిని. నాకు డబ్బు ముఖ్యం. 1000 రూపాయలు అప్పిస్తాను. పొలం నా పేరు తాకట్టు అవుద్ది. నెలకి 1000కి 100 రూపాయలు వడ్డీ. ఆ వడ్డీయే ఆ పిల్లోడికి నెల జీతం. వాళ్ళు వడ్డీ కట్టక్కర లేకుండా నేను నెల జీతం ఒక్కరు లేకుండా ఆ పిల్లోడి చేతే పనులు చేయించుకుంటుంటాను. ఇది నా పాయింట్. ప్రపంచంలో ఏ కోర్టుకి వెళ్ళినా తిరుగుండదు. ఎల్లి చూడు కావాలంటే. అడవి మనిషిలాగా ఆది మానవుళ్లాగా వీళ్ళని బానిసలు చేసి ఈ చిన్నారి చేతుల కష్టంతో సొమ్ము చేసుకుంటావా? వాళ్ళ తల్లుల కడుపు సోకో నేను నిలువునా కూల్చి పారేస్తుందిరా. ఇదిగా మునీశ్వరుల్లా ఊరికే చేపన అర్థాలు పెట్టం కాదు. 5000 సొమ్ము నా ముఖాన కొట్టు. అప్పుల కాగితాలు చింపేసి దానికి సరిపడా పిల్లల్ని వదిలిపెట్టేస్తాను. ఆఫ్టర్ ఆల్ 5000 కదా నీకు కావాల్సింది. ఆ పని చెయ్యడానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు. జేబులో పెద్ద నోట్ల మిశ్రణాల్లా చేయి పెట్టావు కదా, ఇదే రాట్లేదా సొమ్ము? సొమ్ము రావటం కాదురా, నీ పీకల మీదకి చట్టాన్ని రప్పిస్తాను. ఈ పసివాళ్లతో వెట్టి చాకరీ చేయిస్తున్నందుకు నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను. ఏమిటాయా కేసు? చోరీ కేసు రిపోర్ట్ తీసుకోవాలంటే 10, కొట్లాట కేసు అయితే 25, లోపల కేసు అయితే 50. కానిస్టేబుల్, లంచాల జాబితా వినటానికి రాలేదు. సాగుతున్న అన్యాయాన్ని చట్టానికి చెప్పడానికి, రక్షక శాఖ సహాయంతో పసివాళ్లకు రక్షణ కల్పించడానికి వచ్చాను. పెత్తందారు చిదానందం న్యాయ సమ్మతం అంటూ జరిపే అన్యాయాన్ని, అక్రమాన్ని ఆపేయ్, అక్కడితో ఆపేయ్. చిదానందం బాబు మీద కంప్లైంటా? అవును, అండర్ సెక్షన్ 307 of IPC. నిద్రయోనం లేపి చట్టాల గురించి ఇంగ్లీష్ లో చెప్తున్నావు. ఎవడరా నువ్వు? నేనా? నీ అధికారం ఉపయోగించకూడదు. ఏట్రా మర్డర్ కేసులో ముద్దాయిలా చూస్తున్నావు? బొక్కలో నొక్కినట్టా? కానిస్టేబుల్, నీకు కాకి బట్టలు కట్టబెట్టి అధికారం చేతిలో పెట్టింది ప్రజలను రక్షించడానికి తప్ప భక్షించడానికి కాదు. ఇప్పుడే ఈ విషయం ప్రభుత్వానికి తెలియజేస్తాను. 50 మంది పశువులని శిదానందం ఎండల్లో కొండల్లో ఏపుడు ముక్కల్లాగా ఏంచుకు తినేస్తున్నాడు అంటావు. అవును సార్, ఆ విషయం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వబోతే ఎవరు తీసుకోలేదు. తహసీల్దార్ ఆఫీసులోనే ఎవరు పట్టించుకోలేదు. కనుక ప్రజాశ్రేయస్ కోరే నాయకుడిగా మీరు పూనుకుని ఆ పసి వాళ్ళకి, వాళ్ళ కన్న వాళ్ళకి న్యాయం చేకూర్చండి. అలా బాధపడుతూ కింద పడిపోకయ్యా, నువ్వు అట్టకుండు. ఇదిగో చెక్కటి, అయ్యా. ఈ ప్రజాస్వామ్యంలో 50 మంది పెసోళ్ళను మనం రచిస్తే ఎన్ని ఓట్లు పడతాయంటావు? సత్రకాయ గాళ్ళకి ఓటు హక్కు ఎలాగూ ఉండదు. కాకపోతే తమరి సహాయానికి సంతోషించి వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు మొత్తం కలిపి ఓ 200 ఓట్లు పడచ్చు. మరి శిదానంద చేతిలో ఎన్ని ఓట్లు ఉంటాయి? 10,000 పైనే ఉన్నాయి. 10,000 ఉంటాయి. కనుక ఈ ప్రజాస్వామ్యంలో పశువులు కట్టంతో కన్ను మూసినా సరే శిదానందం చేసే పని మాత్రం నట్ట జరగకూడదు. You the stooges of corruption. You have brought down the honorable democracy to your vices level with your barbarous attitude. నాకు ఇంగ్లీష్ తెలియదు కదా, నేను ఇంగ్లీష్ లో తిట్టదు. ఇది తిట్టు కాదురా, కనీసం ఒక్క బొట్టైనా భారత మాత బాధమై బాష్పాన్ని తుడిచే యత్నం. నువ్వు తెలియదు చెప్పినా నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యే భాషలోనే. ఆయుధం ఉపయోగించకూడదు. పట్టుకోండి, పట్టుకోండి. పట్టుకపో. ఆయన్ని పోలీసులు పట్టుకునే లోపల మన మనుషులు పెట్టి ఆయన్ని చంపించాయి. పోలీసులు ఎన్కౌంటర్ లో చచ్చిపోయిందని రాంచేద్దాం. నాతో ఫ్రెండ్షిప్ మొదలెట్టాక నీకు కూడా ఎండన విడియాలు వస్తున్నాయి. శాంతి, మన పెళ్లికి పెద్దలు రాలేదని
మనల్ని ఆశీర్వదించలేదని బాధగా ఉందా? లేదు బావా, మనసిచ్చిన మనిషితో మనో జరగటం ఆడజన్మకో వరం. నాకు ఆ వరాన్ని దేవుడి సన్నిధిలో ప్రసాదించావు. ఇంతకంటే నాకేం కావాలి బావా? అవునే, నువ్వు ఏంటనే, ఏం జరిగింది? అవన్నీ తర్వాత చెప్తాను. క్షమించండి, రాకుండా సమయంలో వచ్చాను. నేను ఇటుగా బయటికి వెళ్ళిపోతాను. ఆగనే, నిన్ను చూస్తుంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నావు. అసలు ఏం జరిగింది? అదేనమ్మా, చిదానందం చేతిలో చిక్కుకున్న పసివాళ్ళని రక్షించడానికి వచ్చాను. కానీ వాళ్ళ మనుషులు, పోలీసులు నా ప్రాణం తీయడానికి నా వెంట పడ్డారు. నేనే గనక వాళ్ళ చేతిలో చనిపోతే ఆ పసి వాళ్ళకి ఏ దిక్కు ఉండదమ్మా. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని. మరేం పర్వాలేదు అన్నయ్య, నీకేం భయం లేదు. బావా, అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి. నీ కోసం, నా కోసం కాదు, మనలాంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి. అవునా, ఇలా రా. ఓ దొంగనాయాలుగాడు మా ఇంటి నుంచి తప్పించుకొచ్చాడు. మీ ఇంట్లో ఏమన్నా దూరాడా? లేదు బాబు, ఇటెవరు రాలేదు బాబు. అబద్ధాలు ఆడేవంటే నరికి పోగులెట్టేస్తాను. నిజం చెప్పు. నిజంగానే బాబు, ఎవరు రాలేదు బాబు. నీతో మాట్లాడి నాకు చెకింగ్ చేస్తానుండు. బాబు, ఏంటి? నిన్ననే మా అన్నయ్యకి పెళ్ళయింది. ఈవేళ శోభనం జరుపుకుంటున్నారు బాబు. శోభనమా? కళ్ళతో చూస్తే కన్నా మనం. బాబు, రే, అడికి లేడుగానే ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడు. మొత్తం ఎతకండి. కనపడగానే నరికి అవతల పాడేయండి. ఆడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా నరికి అవతల పాడేయండి. ఎవడు అర్థం వస్తాడో చూస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారన్నయ్య, ఇంకేం పర్వాలేదు. మనుషులకు మనసులు ఉంటాయని తెలుసు, కానీ అవి ఎంత గొప్పగాను, ఎంత ఉన్నతంగా ఉంటాయని ఈ రోజే తెలుసుకున్నాను. అమ్మా, చిన్నదానివి, నిన్ను చెల్లెనాలు, చేసిన ఈ గొప్ప పనికి తల్లనాలు నాకు తెలియటం లేదు. భర్తకి, బిడ్డకి తప్ప తన పక్కన మరెవ్వరికీ స్థానం ఇవ్వదు ఆడది. అలాంటి పవిత్ర స్థానంలోకి నన్ను తీసుకుని కాపాడిన నువ్వు నిజంగా తల్లితో సమానం. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. అదే మాట అన్నయ్య, నువ్వు మా కోసం, మా పల్లె కోసం చేసిన సాయం ముందు, త్యాగం ముందు నేను చేసింది ఏ పాటిదన్నయ్య? నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండటమే మాకు కావాల్సింది. అమ్మా, పవిత్రంగా జరగాల్సిన మీ మొదటి రాత్రి నా కారణంగా పాడైంది. అందుకే నేను వెళ్ళి పూలు తీసుకొచ్చి మంగళప్రదంగా మీ మొదటి రాత్రికి అలంకారం జరుపుతాను. ఒక అన్నగా నన్ను తృప్తి పొందనివ్వండి. కనపడగానే నరికి అవతల పాడేయండి. ఆడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా నరికి అవతల పాడేయండి. ఎవడు అర్థం వస్తాడో చూస్తాను. ఇవాళ పిలవకుండానే వచ్చిందేంటి తుమ్ము?
నేను వెళ్ళే పని సాధించి నీ కోరిక తీర్చాను. ఎస్. నిజంగానా? అవును, నువ్వు చెప్పిన పసివాడిని ఒక్కనే కాదు, ఎందరో తలలో కన్నబిడ్డల్ని ఆ కసాయి పెత్తందారుల చేతుల్లోంచి రక్షించాను. వాళ్ళ బానిసత్వానికి ముగింపు పలికి వాళ్ళ బ్రతుకుల్ని కొత్త మలుపు తిప్పి. ఎలా సాధించావు ఆ పనిని? ఆ షావుకారుని గొడ్డలతో నరికి చంపేశాను. గొడ్డలతో నరికి అంటే ఆయుధం ఉపయోగించక తప్పలేదన్నమాట. నాకు మార్క్స్ సిద్ధాంతం తెలియదు, లెనిన్ ఎవరో తెలియదు. నాకు తెలిసిందల్లా మానవత్వం ఒక్కటే. ఆ పల్లె ప్రజలు చదువుకున్న వాళ్ళు కారు, నీలాగా డబ్బు అధికారం ఉన్నవాళ్ళు కారు. ప్రభుత్వం ఆ అమాయకుల గోడు వినదు, చట్టం వాళ్ళకి సాయం చెయ్యదు. ఈ వ్యవస్థలో వాళ్ళని రక్షించటం ఎలా? దీనికి పరిష్కార మార్గం డబ్బు, అధికారం, ఆయుధం కాకుండా మరేదైనా ఉందేమో కనుక్కుంటావనే ఈ 3 షరతులు పెట్టి నిన్ను పంపించాను. కానీ నువ్వు కూడా ఇదిగో కాపురం సంగతి తర్వాత ముందు ఈ వేషం సంగతి ఏమిటి? రండి. సుందర మదనారవింద కుందనాకృత అందగాడ విందులో నావలపు కూర వేసినాను చూసుకోరా. కందిపప్పు పచ్చడిలోన కారం ఎక్కువ చిన్నదాన, ఎర్రబడ్డ కళ్ళలోన పొలపులెక్కడ వెర్రీదానా. శృంగారం అంతా రంగరించి వండి పెడితే వంక అమ్మా తల్లి, రేఖమ్మ తల్లి, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంపదీసి నీకేమైనా మతి భ్రమించిందేమో. నాకు తెలిసిన మంచి మెంటల్ డాక్టర్ ఉన్నాడు, కావాలంటే అక్కడికి వెళ్దాం. అమ్మా బొమ్మ కట్టె మంచం మీద పరుపేసి పడుకోరా మగడా అంటే పండక్కెళ్ళిన పెద్దమ్మ పొద్దున్నే వస్తుందా అన్నట్ట. నీలాంటి మొగుడారో. ఈ సెంటర్ అవే పెళ్లి కూతురా అంటే ఇల్లంతా నాదే అత్త కొడక అన్నట. నీలాంటి రాక్షసు ఎవరు? అవును, నాకు తెలియక అడుగుతాను, ఇంట్లో మా అమ్మ లేకుండా చూసి పైగా పెళ్లి కాకుండా అసలు ఏమిటి వీరవిహారం? చెప్పు, పెళ్ళైతే థ్రిల్లే ఉంది. అమ్మా మాటకు మాట అంటున్నావే. చేతకు చేత చూపించినా And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.